అండి ఈరోజైతే మనం బటర్ చికెన్ చేసుకుందాం. దానికోసం ఒక 5 ఉల్లిపాయలు, 2 టమాటాలు, పట్ట, లవంగం, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఉడకబెట్టుకుని ఇలా పేస్ట్ చేసుకోవాలండి. ఇదేమో జీడిపప్పు పేస్ట్. ఇదిగోనండి చికెన్ అయితే మగ్గుతుంది, పొయ్యి మీద వేసాను. ఇదిగోనండి బటర్ చికెన్ కోసం అయితే మనం కడాయి పెట్టుకొని బటర్ వేసుకొని వేడి చేసుకున్నాం. నేను ఇప్పుడు మనం మసాలాలు వేసుకున్నాం కదా, అందుకని తక్కువ వేసుకోవాలండి. ఇవే పత్త, లవంగాలు, షాజీర కొంచెం 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 వేసుకుని మనం రుబ్బు పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ ఉంది కదా, అదైతే వేసుకోవాలి. ఇంకోనండి మన టమాటా ఆనియన్ పేస్ట్ అయితే బాగా ఉడికిపోయింది. దీంట్లో జీడిపప్పు పేస్ట్ వేసుకుంటున్నాను. నేను మెత్తగా చేసుకున్నాం అన్నమాట ఉడకబెట్టి, అదైతే వేసేసుకుంటున్నాను. నేను మంచి కలర్ వచ్చింది చూడండి. ఇప్పుడైతే ఆనియన్ పేస్ట్ అంతా మనం ఉడకపెట్టుకున్న చికెన్లో అయితే వేసేసుకోవాలండి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కసూరి మేతి, కొంచెం గరం మసాలా వేసుకున్నామండి మేము. ఇప్పుడైతే బటర్ వేసుకోవాలి, ఇంకా కొంచెం అంగోనండి బటర్ వేసుకోవాలి. ఇప్పుడు అలాగా బటర్ చికెన్ అంటేనే బటర్ ఎక్కువ పడుతుందండి. మా మేడమాలు కాబట్టి ఇంత బటర్ వేస్తున్నాను, మాకైతే వేసుకోము మేము. ఇంకండి లాస్ట్కి అయితే కొత్తిమీర చల్లేసుకున్నాను. మన బటర్ చికెన్ అయితే అయిపోయింది, ఆపేసాను. ఇది కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.